రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా ఇది ప్రాథమిక దశలో మనం జరుపుకుంటున్నటువంటి 5వ సంచిక. ఈ సంచిక ప్రత్యక్ష ప్రేక్షకులకు పరోక్ష ప్రేక్షకులకు అందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. పిల్లలందరూ కూడా దేవిశ్రీ ప్రసాద్ పాటల్ని ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. అది ఈ సంచిక ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఈనాటి మన ముఖ్య అతిథిని చిరు పరిచయం చేసిన తర్వాత వేదిక మీదికి ఆహ్వానిస్తాను. ప్రముఖ దర్శకులు చిరంజీవి శ్రీను వైట్ల. సక్సెస్ బాండ్స్ అవుట్ ఆఫ్ స్ట్రగుల్ అన్న సూక్తికి సాక్ష్యం చిరంజీవి శ్రీను వైట్ల సినీ జీవితం. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో జన్మించిన శ్రీనునికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే తెగ మక్కువ. కాకినాడలో డిగ్రీ చేస్తుండగానే దర్శకత్వంపై మక్కువతో సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1999లో దర్శకుడిగా నీ కోసం చిత్రాన్ని రూపొందించి విమర్శకుల మెచ్చులు అందుకున్నారు. ద్వితీయ చిత్రం ఉషాకిరణ్ మూవీస్ వారి ఆనందంతో అద్వితీయమైన తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సొంతం, వెంకీ, ఆనందమానందమాయిగా, అందరివాడు, దుబాయ్ శీను, ఢీ, కింగ్, రెడీ, నమో వెంకటేశ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో దూకుడు చిత్రాన్ని రూపొందిస్తున్న ఈ యువ దర్శకుడి చిత్రాల్లో అసభ్యతకు తావులేని హాస్యంతో పాటు మంచి సంగీతం కూడా మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్తో ఎక్కువ చిత్రాలు చేసిన చిరంజీవి శ్రీను వైట్ల ఈనాటి దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ సంచికకి ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఆనందిస్తూ ఆ చిరంజీవిని మీ హర్షధ్వానాల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీరు వచ్చినందుకు మరొక్క పర్యాయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఉచితాసనాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట, చిత్రగారితో కలిసి నేను పాడిన పాట పౌర్ణమి సినిమా నుంచి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా, నేలకే నాట్యం నేర్పావే నయగారమా, గాలికే సంకెళ్ళేశావే. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయ వల్ల కాదని అనకుమా, ఆశకే ఆయువు పోషావే మధుమంత్రమా, రేయికే రంగులు పూషావే.
తెలిసిన పరిచయం ఒక రోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిదా, కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయ వల్ల కాదని అనకుమా, నేలకే నాట్యం నేర్పవే నయగారమా, గాలికే సంకెళ్ళేశావే. మొట్టమొదటి అభ్యర్థిని మన ముందరికి వస్తోంది, స్వాగతించండి మీ చప్పట్లతో. సాయి రమ్య ఎంపిక చేసుకున్న పాట ఖడ్గం సినిమా నుంచి సిరివెన్నెల గారి రచన. ఒరిజినల్గా పాడిన అమ్మాయి సుమంగళి. నువ్వు నువ్వు అన్న పల్లవితో సాగే గీతం మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఇది దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక సంచిక కాబట్టి మాటి మాటికి సంగీత దర్శకుడి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మరొకసారి అమ్మాయిని అభినందిస్తూ మీ చప్పట్లు. ఆల్ ది బెస్ట్ అమ్మా.
జన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వు నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వు 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 నువ్వే నువ్వు 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 నువ్వే నువ్వు 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 చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ నాకు దేవి చేసిన సాంగ్లలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇది. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ పాడడం కొంచెం ఆ వేరియేషన్లు అన్నీ కూడా కష్టం. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడావు నువ్వు, థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ చాలా మంచి పాటతోటి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ సార్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్ మెటల్తో ఉంటుంది కీ ఫ్లూట్ అని, అది పాశ్చాత్యులు తయారు చేసుకున్నారు. దాని హోల్స్ కానీ దానికి ఉండేటటువంటి పద్ధతి కానీ వేరే, ఆ శబ్దం కూడా వేరే విధంగా ఉంటుంది. ఆయన మెటల్ ఫ్లూట్ కాకుండా ఈ ఫ్లూట్లో వాయిస్తూ ఎగ్జాక్ట్లీ హీ బ్రాడ్ ది కీ ఫ్లూట్ టోన్. అది సాధారణంగా వచ్చేది కాదు. దానికనే ఆయన అభినందిస్తున్నాను. రెండవ అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలు. నివేదిత ఎంపిక చేసుకున్న పాట దేవి సినిమా నుంచి వేయి పడగలన్న పల్లవితో సాగే పాట. రచన జొన్నవిత్తుల, గానం కీర్తిశేషాలు స్వర్ణలత. ఆల్ ది బెస్ట్ టు యూ. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వేయి పడగల నీడలో రేయి పగలు జగములన్నీయు కాపాడు జనని నీవు లోక కళ్యాణకారిణి శ్రీకరి ఇలా సకల జనులకు ఒసగవే శాంతి సుఖము. నాలుగు వేదములే నీ పుట్టకు ద్వారములై విలసిల్లగా పదునాలుగు లోక నివాసులు నాగుల చవితికి నిన్నే కొలువగా భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా అర్చన చేయుచు హారతి నీయగ గైకొన రావే దేవి దేవి నాగదేవి దేవి నాగదేవి దేవి నాగదేవి దేవి నాగదేవి. చాలా బాగా పాడావు అమ్మ, బాగుంది సాంగ్. అండ్ ఒరిజినల్ సాంగ్ ఇంకా నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్ అమ్మా. చిన్న పాటైనా గంగిగోపాలు గంటడైన చాలు. ఏ బెస్ట్ పార్ట్ ఈజ్ భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారదు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఇన్ యువర్ సింగింగ్. నాకు ఒక చిన్న తప్పు కూడా కనిపించలేదు. శృతి శుభంగా ఉంది. ముందు అక్షరాలన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఫస్ట్ క్లాస్. నో సెకండ్ థాట్ అబౌట్. మూడవ అభ్యర్థిని దమ్మ. మల్లన్న సినిమా నుంచి అనువాద సినిమా. గానం చేసిన వారు రీటా. సాహితీ రచన అలెగ్రా. అలెగ్రా అలెగ్రా స్పానిషో ఇటాలియనో ఇది మనకు తెలియదు. పాడబోతోంది వండర్ఫుల్. యు నో ఎవ్రీథింగ్. ఒకసారి ఇటలీ భాషలో చప్పట్లు కొట్టండి చూద్దాం. తెలుగైనా తప్పలేదు, ఇటాలియన్ అయినా తప్పలేదు.
ఎందుకంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు కదా పెద్దలు, అందుకని. ఇప్పుడు రెండు కలిపి కొట్టండి. థ్యాంక్ Sera with me, me all it's a Sera with me, me all it's a Sera with me, all it's a Sera with me, me all it's a Sera with me, me all it's a Sera with me, Allegra, 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 ole ole, Allegra, 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 ole ole. Yo got shake it boogie now, shake it boogie now.
చాలా చాలా బాగా పాడాము. నిజంగా యాక్సెంట్ ఇవన్నీ ఒరిజినల్ సాంగ్కి ఏమాత్రం తక్కువ ఇంకా ఇంప్రూవైజ్ చేసేమన్న లెవెల్లో పాడావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ముందుగా సపోర్ట్ సింగర్స్కి వాళ్ళకి కూడా సపోర్ట్ కొట్టండి. సపోర్ట్ మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. వెరీ గుడ్. ఏం చెప్పండి నేను గురించి? నేను ఎంత నీ వయసు? నాకు 14 years. నేను నమ్మట్లేదు. ఎవరో ఒక పెద్ద వయసు అయిన మంచి అనుభవం ఉన్న సింగర్ని తీసుకొచ్చి, అంటే ఒక పడకకు సరిపోయేటటువంటి దూదిని తెచ్చి దిండు గలీబులో కుక్కేస్తే ఎలా ఉంటుంది? షేప్లో అయితే నా అలా ఉంటుంది, అది వేరే విషయం. అంత అనుభవం ఉన్న వయసుని తీసుకొచ్చి చిన్నపిల్ల పాడుతోందంటే నమ్మడం కష్టం, కళ్ళు మూసుకొని వింటే అనమాట. అంటే పాటను శృతిబద్ధంగా పాడడం, అక్షరాలు బాగా పాడడం అనేటటువంటి చాలామంది చేస్తారు. ది ఎమోషన్, ఈ పాటకి ఏ ఎమోషన్ కావాలని మ్యూజిక్ డైరెక్టరు అవతల ఆ సింగర్ దగ్గర నుంచి ఎంత వర్క్ తీసుకున్నాడో దాన్ని వాళ్ళు ఎన్ని టేకులు తీసుకుంటారో మరి నేను ఊహించగలను. ఇన్ వన్ రన్ యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఇట్. థ్యాంక్ యూ. ది డైనమిక్స్ వాజ్ సో గుడ్. డైనమిక్స్కి నువ్వు మైక్ను ఉపయోగించుకున్న పద్ధతి నాకు బాగా నచ్చింది. దట్ ఈజ్ ఎ వెరీ ప్రొఫెషనల్ వే యూ హ్యావ్. ఈజ్ ఎండ్లో మోడ్యులేట్ చేస్తూ సాఫ్ట్గా వెళ్ళడం, మళ్ళీ షార్ప్నెస్ తీసుకురావడానికి మైక్ను దూరంగా వెళ్ళి నువ్వు వాల్యూమ్తో పాడడం. ఇట్ ఈస్ సింప్లీ వెరీ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్. ఇండియా పిల్లే ఇంగో, ఇటాలీ కళ్ళే స్వింగో, నేను ఓ మెరుపుల మ్యాంగో, పరువాల ఫెమింగో. ఈ శబ్దం ఎంత బాగుందో చూడండి. ఈ పాటకి ఇంతకంటే మన సాహిత్యం వక్కర్లే, కానీ ఆ సాహితీలో ఉన్న సాహిత్య పిపాసని 2 లైన్లలో అద్భుతంగా చూపించాడు. మెరుపులో బెండుందండో, మెరుపు ఎప్పుడు స్ట్రెయిట్గా ఉండదు, వంకర టెంకరగా ఉంటుంది. మెరుపులో బెండుందండో, నెలవంక వంకరదండో. నెలవంక కూడా వంకరగానే ఉంటుంది కదా, ఫుల్గా లేనప్పుడు నెలవంక వంకరగానే ఉంటుంది. అన్నోడు పిచ్చోడండో, అన్నోడు పిచ్చోడు, అసలు అందాన్ని చూడండో అన్నాడు. ఎంత అందంగా రాశాడు ఆ మాట 2 లైన్లు. సో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ సాహితీ. చాలా బాగుందమ్మా, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సార్ మీరు ఫస్ట్ ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు? సాగర్ గారి దగ్గర అండి. చల్సా రామారావు గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. చల్సా రామారావు తెలుసు. ఆయన ఒక సినిమా చేశారు డైరెక్షన్. ఆయన దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత సాగర్ గారు, తర్వాత అది ఏ సినిమా? చల్సా రామారావు ప్రాణానికి ప్రాణం, బాలకృష్ణ గారి. బాలకృష్ణ గారి దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి. ఫస్ట్ ఫిల్మ్. సో దాని తర్వాత నెక్స్ట్ ఎవరి దగ్గర పని? సాగర్ దగ్గర. అదే సినిమా 4-5 ఫిల్మ్స్ చేశానండి సాగర్ గారి దగ్గర. ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారి దగ్గర ఒక సినిమా చేశాను, అబ్బాయి గారు అనే సినిమా. దట్స్ ఎ డిఫరెంట్ స్కూల్. సత్యం దగ్గర పనిచేయడం చాలా డిఫరెంట్ స్కూల్. బికాస్ అతనికి అన్నిటి మీద కూడా కాబు ఉన్న వ్యక్తి. సాహిత్యం మీద, డైలాగ్ మీద, అండ్ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్. ఎక్స్ప్రెషన్తో కూడా చేయించుకోగలడు. మ్యూజిక్ మీద మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, చాలా మంచి పాటలు చేయించుకున్నాడు. ముఖ్యంగా హార్డ్ వర్క్ అండి, వెరీ హార్డ్ వర్క్. నైట్ 2 o'clock వరకు కూడా వెరీ హార్డ్ వర్క్. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వచ్చిన మొట్టమొదటి కితాబ్ అతనికి నేను చెప్తాను మీకు. కమల్ హాసన్ నా తమ్ముడు, నాకు చాలా ఆత్మీయుడు, నా తమ్ముడు. అతను మన రామానాయుడు గారి సినిమా ఇంద్రుడు చంద్రుడు చేస్తున్నప్పుడు రోజు ఫోన్ చేశాడు. దానికి డైరెక్టరు సురేష్ కృష్ణ గారు. ఓ రోజున కమల్ హాసన్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య ఈ సత్యనారాయణ అనే అబ్బాయి నీకు తెలుసా అని అడిగారు. తెలుసు, నేను జంజాల్ గారి దగ్గర పనిచేసినప్పుడు చూశానయ్యా, నాకు బాగా ఆత్మీయుడు తెలుసు నాకు అన్న. అతని గురించి ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఏదైనా కంప్లైంట్ ఉందా ఏమన్నా అని. వాచ్ మై వర్డ్స్ అన్న, హీ హెస్ గట్ ఎ బ్రిలియంట్ ఫ్యూచర్ అన్నాడు. దట్ ఈస్ ది ఫస్ట్ వర్డ్ హీ సెడ్. కమల్ హాసన్, హీ హ్యాస్ ఎ బ్రిలియంట్ ఫ్యూచర్. నేను వాచ్ చేస్తున్నాను అబ్బాయిని సెట్లో, చాలా అవగాహన ఉన్న అబ్బాయి, నాకు ఎందుకు చాలా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు అతను. అతను మాటలు అక్షరాలా నిజమయ్యాయి. బట్ మాటలన్నీ అక్షరాలా నిజమైన తర్వాత కూడా తొందరపడి వెళ్ళిపోయాడు అతను. అదే ప్రాబ్లం. చాలా చిన్న వయసులో వెళ్ళిపోయాడు. ఓకే, జీవితాన్ని మనం అలా జీవించాల్సిందే, తప్పదు. ఫస్ట్ ఫిల్మ్ వాజ్ నాదండి, నీకోసం అని. అది ఎవరు ప్రొడ్యూస్ చేశారు? ఉషా కిరణ్ వాళ్ళే రిలీజ్ చేశారండి. అది చాలా స్మాల్ బడ్జెట్, 38 lakhs తీసానండి ఆ సినిమా. చాలా కష్టం. ఎవరెవరు అందులో? రవితేజ, మహేశ్వరి అండి. రవితేజ అప్పుడే హీరో అయిన కొత్త సందర్భం, సోలో హీరోగా ఇదే మొట్టమొదటి సినిమా అండి. దానికి 7 నంది అవార్డులు వచ్చినాయండి. అంటే క్రిటికల్లీ బాగా అక్లైమ్ సినిమా అయిందండి. And when did you not return, look back rather? Which was your big hit next? ఆనందం. చిక్ చిక్ చాం చిక్ చం 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 ప్రతి నిమిషం ఆనందం. చిక్ చిక్ చాం చిక్ చం 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 మనసంతా ఆనందం.
ఆశల జెండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం చిక్కు చిక్కు చం చిక్కు చం 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 ప్రతి నిమిషం ఆనందం చిగు చిగు చం చిగు చం 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 మనసంతా ఆనందం. శ్రీను వైట్ల ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. చిరంజీవి గారితో తీశారు, బాలకృష్ణ గారితో కూడా సినిమా బాలకృష్ణ గారితో చేయలేదు, నాగార్జున వెంకటేశ్వర అందరితో చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్నారు. మీ ఈ ప్రయాణం అద్భుతంగా సాగాలని, మీ గురువుల పేర్లన్నీ నిలబెట్టాలని, అందమైన కమర్షియల్ సినిమాలు మీరు మరిన్ని తీయాలని మనసారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. 4వ అభ్యర్థిని ఆహ్వానిద్దామా అందరం కలిసి ప్లీజ్. ప్రణీత ఎంపిక చేసుకున్న పాట రాఖీ సినిమా నుంచి రాఖీ రాఖీ రాఖీ. రచన సిరివెన్నెల, గానం మమతా మోహన్ దాస్ అండ్ దేవిశ్రీ ప్రసాద్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇందిరానందమిది ఇందివరమరందమిది అందాల సందోహమిది సంధాన సన్నాహమిది. రాఖీ రాఖీ నా కవ్వసాకి హెడ్డిక్కే గురి పెడుతుందే కన్నె తుపాకి. లడికి నా ఆంధ్రాలడికి దూసుకు వస్తున్నావే నా ఒళ్ళోకి. వెళ్ళకు ఊళ్ళోకి తరిగా ఊర్రేకి వందల కొద్ది బండలు రెత్తి ఎగబడతా పైకి. ఓయ్ సొంపుల చెడులోకి నింపావే సారంగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిందారా మునిగి. హే రవ్వ 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకల్లోకి. హే రావే 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 గుబ్బా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి. రాఖీ 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 నా కవ్వసాకి హెడ్డిక్కే గురి పెడుతుందే కన్న తుపాకి. లడికి నా ఆంధ్రాలడికి దూసుకు వస్తున్నావే నా ఒళ్ళోకి. ఇందిరానందమిది ఇందివరమరందమిది అందాల సందోహమిది సంధాన సన్నాహమిది. దుకి నువ్వు వచ్చేసరికి చెంకల్లే సిగ్గుంతా పూర చెట్టుకి కవ్వస్తూ కొలికే నువ్వు వేసే వలకి చెట్టులు కంచెక్క మధ్య ఎక్కి సాసానికి మొక్కి సంతోషంగా చెక్కి సొంత సమ్మై వస్తా ఒళ్ళోకి. ఆనందంగా బంది కానాని కౌగులకి ఆధారంగా అల్లుకుపోనా నీ ఆశలకి. ఆహారంగా స్వాహ కానాని ఆకలికి ఆహా ఓహో అంటానయ్యో నీ ఆవిరికి. రాఖీ 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 నా కవ్వసాకి హెడ్డిక్కే గురి పెడుతుందే కన్నె తుపాకి.
సందడికి దాపరికం మోగిన నీ దారాగిరికి దారంతా తొడికే అందే సందడికి దాసోహం అయిపోను నా దాహం పెరిగి దాడి చేసేదరకి దడ పుట్టించే మగసరికి ఓడిపోతా ఆపే అడ్డంకి అయ్యో అయ్యో ఏమయ్యిందో బాలమ్మడికి అయ్యో బియ్యానయ్యానేమో కేరం తలకి తయ్యారయ్యే ఉన్నానయ్యో నిత్తాగిడికి వస్తానంటే ఇస్తా కన్యోదానం తనకి రాఖీ 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 నా కవ్వసాకి నిక్కే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి ఇందిరానందమిది ఇంద్రీవరమనందమిది అందాల సందోహమిది సంధాన సన్నాహమిది. చాలా బాగా పాడావమ్మా, వెరీ గుడ్. మాడ్యులేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా పాడావు. ఒరిజినల్ సాంగ్ని యాజ్ ఇట్ ఈస్గా దించేసావు. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. బహుశా ఇలాంటి పాటకి ఇలాంటి వాయిస్ ఉండడం మంచిదేమో. అది ఇట్ సౌండ్స్ బెటర్ ఫర్ దిస్ సాంగ్ యాక్చువల్లీ. కానీ డెఫినెట్గా నీ వాయిస్ గురించి నువ్వు చెక్ చేసుకో. నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, ఎక్కువ అరుస్తావు అనుకుంటా ఇంట్లో. అమ్మ నాన్న ఉన్నారు ఎక్కడున్నారు? షీ షౌట్స్ ఏ లాట్ అండి ఇంట్లో. ఎక్కువ అరుస్తుందా? చెప్పమ్మా, పర్వాలేదు, మీకు అమ్మ చెప్తుంది. ఎక్కువ మాట్లాడుతుంది. దేర్ ఈస్ ఏ కంటిన్యూస్ స్ట్రెయిన్ ఇన్ హర్ వాయిస్. సాధ్యమైనంత వరకు అమ్మాయిని సాఫ్ట్గా మాట్లాడే అలవాటు చేయండి. వీలైనంత తక్కువగా మాట్లాడిన చూడండి. కవ్విస్తూ కులికే నువ్వేసే వలకి. తర్వాత ఏం పాడుతున్నావు నువ్వు? కవ్విస్తూ కులికే నువ్వేసే వలకి చిట్టెలుకై చిక్కా. చిక్కా అంటే ఏమని అర్థం? చిక్కా అనకూడదు. చిక్కా అంటే మన క్రికెటర్ శ్రీకాంత్. చిట్టెలుకై చిక్కా అనాలి. చాలామంది అనరు అది. వ్యవహారికంగా వచ్చేటప్పటికి చిక్కాను అనకూడదు, చిక్కాను అనే అనాలి. దాన్ని రాయడం కష్టం. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. అబ్బా, చుక్కల్లో చంద్రుడు. ఒక్క మగాడు ఉన్నాడు ఇక్కడ, ఒక్క మగాడు. ఆహ్వానించండి చప్పట్లతో. శరత్చంద్ర ఎంపిక చేసుకున్న పాట జల్సా సినిమా నుంచి గాల్లో తేలినట్టుంది. నీ సైజులో వాళ్ళు గాల్లో తేలచ్చు. ప్రయత్నించినా నా వల్ల కాదు, ప్లేన్ ఎక్కితే తప్ప. రచన భాస్కర్ భట్ల, ఒరిజినల్గా పాడినవారు టిప్పు, గోపిక పూర్ణిమ. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, కళ్ళు సోలినట్టుందే, కీలు గుర్రమెక్కి నింగి అంచు తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి.
దాటి పిలుపే పొంగి అదుపు దాటి మనసే పొంగే నాలో గడప దాటి వలపే పొంగి చెంప దాటి ఎరుపే పొంగి నన్ను దాటి నేనే పొంగి నీ కొంటే బుసుల్లో రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నాసకి తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఇడుకి గాల్లో తేలినట్టుందే గుండె వేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే కళ్ళు సోలినట్టుందే కీలు గుర్రమెక్కి నింగి అంచు తాగినట్టుందే తలుపు దాటి తనువే పొంగే సిగ్గు దాటి తనువే పొంగే గట్టు దాటి వయసే పొంగే లాలా కన్నులు దాటి చూపే పొంగే అడుగు దాటి పరుగే పొంగే హద్దు దాటి హాయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికి జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి హెల్లెల్లెల్లెల్లెల్లెల్లె, హెల్లెల్లెల్లెల్లె, హెల్లెల్లెల్లెల్లె, లేమా లేమా హెల్ల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 ెమా, హెల్లెల్లెల్లెల్లెల్లెల్లెమా, హెల్లెల్లెల్లెల్లెల్లెమా, లేమా. Yo, that's the way to do it. సరే చాలా బాగా పాడామా. అంటే బిగినింగ్ నాకు కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నామేమో అని అనిపించింది, బట్ ఒరిజినల్ సాంగ్లో కూడా అలాగే ఉంది. తర్వాత నేను ఆలోచించి అందుకే అడిగాను ఆయన్ని. చాలా బాగా పాడు. అంటే వాయిస్ కొంచెం మెచ్యూర్ అవ్వాలి ఇంకా నీకు, నాకు అనిపించింది చిన్న వాయిస్, బట్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ప్రెషన్ కానీ పాడిన విధానం కానీ అంతా సూపర్గా ఉంది. ఆల్ ద బెస్ట్. మేము కూడా చేసాం సార్ ప్రభుదేవత కలిసి డాన్స్. ప్రేమకుడు సినిమా చూసావా? సెట్లో ఎంటర్ కాగానే అడిగాను, నాతో డాన్స్ ఏంటయ్యా, నీతో పెట్టారు, నీతో కలిసి చేయడం అంటే ఆయన ఒకటే అడిగాడు, అంకుల్ మీరు ఒక పని చేయండి, నీ సెట్ అంతా చేసేది మీరు ఒక చోటే నిలబడి చేయండి చాలా అన్నాడు. నాకు కూడా ఒక గొప్ప డాన్సర్గా పేరు తెప్పించాడు అక్కడ. నీ ఎంజాయింగ్ అండ్ ప్రజెంటేషన్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఎప్పుడన్నా పేతా సాంగ్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి. దుఃఖపడిపోతూ చేస్తావేమో, అది కూడా గమనించాలి నేను. యువర్ ఎంతూజియాజం ఈజ్ ఎక్సలెంట్, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ ఎక్సలెంట్. ఆ ఎనర్జీతో పాడుతున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ శృతిలో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ చాలా లక్షణాలు ఉన్నాయి నీలో, ఇంకా పోను చూస్తాం. గాడ్ బ్లెస్ యు. పాడుతా తీయగా చల్లగా. తర్వాత అమ్మాయిని కూడా పిలిచేద్దాం, ఓ పని అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ హర్. లహరి ఎంపిక చేసుకున్న పాట బొమ్మరిల్లు సినిమా నుంచి బొమ్మను గీస్తే. రచన ఇది కూడా భాస్కర్ భట్ల గారే. గానం గోపికా పూర్ణిమ, జీన్ శ్రీనివాస్. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్దిమ్మంది, సల్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందండి, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది, సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిక్కే నన్ను ఆపింది.
చెలికి బొడుకే పుడుతుంది వెచ్చని కోగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా అప్పు ఎంత జాలిరా తమరికి నా మీద ఏం చేయాలమ్మా నీలో ఏదో దాగుంది నీ వైపే నన్నే లాగింది అందంగా ఉంది తన వెంటే 10 మంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచేదానికి తలుపొస్తుంది జానకి అయ్యో అలకదేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచింది నా మనసు ఎన్నో కలలే కంటుంది బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సల్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందండి ఆ ముద్దేదో నీకే ఇమ్మంది దాని మనసే నీలో ఉందండి ఆ ముద్దేదో నీకే ఇమ్మంది బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సపోర్ట్ అందరూ చేయటం వాళ్ళు పాడేవాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా బాగుంది చాలా బాగా పాడాము ఎందుకంటే మేల్ ఫీమేల్ రెండు నువ్వే పాడాలి కదా ఆ వేరియేషన్స్ ఇవన్నీ చాలా బాగా పాడావు వెరీ గుడ్ అమ్మా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ నువ్వు నీ రేంజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ అది ఎందుకంటే నువ్వు ముందు స్టార్ట్ చేయగానే ఎందుకు లోగా పాడుతున్నావా అని అనుకున్నాను నేను బిగినింగ్ అంటే పైన స్థాయి వరకు ఉంది కాబట్టి అది దానివల్ల జరిగిన ఇబ్బంది ఏంటంటే చలిని తరిమేసే ఆ కిటుకే తెలుసండి ఎలా పాడుతున్నావు అది అది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండి ఇప్పుడు అన్నంత దా దా ఆ నోటు ఇప్పుడు నువ్వు ఆర్కెస్ట్రా లేకుండా పాడుతున్నావు కాబట్టి రిజిస్టర్ తెలుస్తోంది చలిని తరిమేసి ఆ కిటుకే తెలుసండి అని కదా యాక్చువల్గా వదులుతున్నావు దండి అంటలేదు అండి కట్ చేసినా సరే దా అది కరెక్ట్గా నోటు రిజిస్టర్ కావాలన్నమాట తర్వాత అబ్బో ఎంత జాలీరా అది ఎలా పాడుతున్నా అన్న అబ్బో ఎంత జాలిరా జాలీరా లా ఆ నోట్ కూడా అది జాస్తి నీకు శృతి జాస్తి వేరే దారి లేదు అయినా వేరే యూ కాంట్ హెల్ప్ ఇట్ తక్కువ చేసుకుంటే ఏమవుతుందంటే నీకు పల్లవి పక్క బాగా లో అయిపోతుంది ఎడిపా ఆల్ ద బెస్ట్ టు యూ గాడ్ బ్లెస్ యూ ఓకే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంకొక అమ్మాయి మిగిలిపోయింది అమ్మాయిని పిలుద్దామా దయచేసి ఆహ్వానిద్దాం పౌర్ణమి నుంచి భరతవేదముగా చాలా మంచి పాట చిత్రగారు పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సాంగ్స్ కంపోజ్డ్ బై హూ డిఎస్పి డిఎస్పి సో సినిమాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎస్పి డిఎస్పి శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ కత్తిం నాదిం దిం దిమి పరుల తాండవ కేళి తత్పర గౌరీ మంచుల సించిని
చతురలాస్య వినోదవ శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ సతి అప్తిపక్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి స్థానువైన ప్రాణనౌని చెంతకు చేరుతున్నది భవుని భువికి తరలించేలా తరలి విధిని తలపించేలా శంకర స్వరహర రక్షాధ్వరహర పాల విలోచన పాలిక జనగణ కాల కాల విశ్వేశ్వర ఆసుదోష గణాస వినాశన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగ యోగి వేషని మనసున కలగద రాగలేశమైనా హే మహేశని భయత పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుప అభయముద్రలోనా నమక చమక ములనాదాన గమక గమక ముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రేమనాద ప్రథమనాద శృతి విననా హర హర మహాదేవ
దేవి చేసిన పాటల్లో నాకు ఇది కూడా చాలా ఇష్టమైన పాటమ్మా. చాలా మంచి పాట ఇది, చాలా కష్టమైన పాట కూడా. చాలా బాగా పాడావమ్మా. వెరీ గుడ్, సూపర్. నీకు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే నీ వాయిస్ చాలా థిన్ వాయిస్. బేస్ పాడడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు కర్ది. దరిరి దారరి దరిరి దారర దరరి దరిదారా. ఒకసారి శృతి ఇచ్చి, శృతి మాత్రం ఇవ్వండి, శృతి తీసేయండి. ఇప్పుడు పాడమ్మా అది. భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిదీశా. అది నీకు చాలా తక్కువ. అది శృతి ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే పైన మళ్ళీ ఎక్కువ అవుతుంది. అది కూడా నువ్వు ఫాల్సెట్టలోనే పాడుతున్నావు. దాదాన తారా అనే పాడాలి. అది అది నొక్కి పాడితే వచ్చేది కాదు. ఆ స్థాయి మాత్రం ఓపెన్గానే పాడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను మార్క్స్ని చదువుతాను, అందరికి ఒకే రీతిలో చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. సాయి రమ్య 90%, నివేదిత 88%, నూతన 95%, ప్రణీత 84%, శరత్చంద్ర 83%, లహరి 80%, మృదురవళి 78%. అన్ఫార్చునేట్లీ A+ ఈజ్ 78. 78 వచ్చినా కూడా ఒకరిని తగ్గించక తప్పదు. మేము మృదురవళికి మీరు దయచేసి మీ హర్షధ్వానాలతో ఆశీస్సులు తెలియచేయండి. ఈటీవీ వారు అందించే జ్ఞాపిక ప్రశంసాపత్రం బహుమతి శ్రీను గారు అందజేస్తారు. ఐటీసీ వారు ఇస్తున్న బహుమతి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సంచికలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చిరంజీవి నూతనకి 5,000 రూపాయల బహుమతి ఎక్సో డిష్ వాష్ వారు ఇచ్చేటటువంటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. Allegra, 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 ole, allegra, 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 ole, ole, allegra, 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 ole, allegra, 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 ole, ole. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.